నమస్తే. పంచగవ్య చికిత్సాలయం నుంచి ఎండి ఆనంద్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, ఇప్పుడు కైరోపాటిక్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ కైరోపాటిక్ లో మీరు చెప్పదలుచుకున్నది ఏంటి సార్? అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ కాన్స్టిపేషన్ అని చెప్పేసి, అంటే మలబద్ధకం అని చెప్పేసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ఎలా చెప్తానంటే, కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే బాడీని అలైన్ చేయడం. అంటే మీ యొక్క స్పైనల్ ఏదైతే ఉన్నదో, అంటే వెన్నుపూస ఉండాల్సిన స్థితికి మేము తీసుకొని వస్తాము. మేము ఉండాల్సిన స్థితికి తీసుకొని ఎందుకు వస్తాము అనేసి అంటే, ఈ యొక్క ప్రతి వెన్నుపూసకు ప్రతి పార్ట్కి కనెక్షన్ ఉంటుంది. ఎట్లయితే మీటర్ సంబంధించి వైర్ యొక్క జంక్షన్ బాక్స్ ఎట్లయితే మన ఇంట్లో ఉంటుందో, మళ్ళీ ప్రతి ఇంట్లో స్విచ్కి ప్రతి వైర్ ఎట్లయితే కనెక్ట్ ఉంటుందో అట్లా అన్నట్టు. తల మన మీటరు ప్లస్ మన స్విచ్ బోర్డ్ అనుకోండి, మన ఇంటిది. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, హృదయము, చర్మము, గుప్తాంగాలు అండ్ దాంతోపాటు కాళ్ళు, చేతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన శరీరానికి సంబంధించిన వేరే పార్ట్స్. వీటిని మొత్తం ఆర్గనైజ్ చేసేటి ఏంటిది అనేసి అంటే తల లోపల ఉన్న నాడులు. ఈ నాడులు ఒక్కదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయంట, అంటే న్యూరో సిస్టమ్ అన్నట్టు ఇదంతా. అయితే న్యూరో సిస్టమ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి అనేసి అంటే దీనికి సంబంధించేసేసి మెయిన్ లైన్ ఉంటుంది. అయితే మెయిన్ లైన్ ఎట్లుంటుంది, మీకు తల నుంచి కింద మన హిప్ దాకా ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం, స్పైనల్ అనేసి అంటున్నాం. అంటే తల మెదడుకు సంబంధించేసిన ఏవైతే మెయిన్ నర్వ్స్ ఉన్నాయో ఆ స్పైనల్ కార్డ్ లోపల మీకు నిక్షిప్తమే ఉంటాయి. దీంతో వైరింగ్స్ లాగా ప్రతి స్పైనల్ కార్డ్కి ఒక్కొక్క వైర్ వెళ్ళింది ఉంటుంది. వాటిని నరాలని అంటున్నాం మనం. అంటే మన శరీరంలో జరిగే ఏ ప్రతిస్పందన అయినా సరే ఈ నరాల ద్వారా తలకు మనకు అందజేస్తుంది అన్నట్టు. ఈవెన్ మనం చూస్తున్న ఒక దృశ్యమైనా సరే దీంతో బాడీ లోపల నరాలు కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. ఆ నరాలు కూడా డైరెక్ట్ మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే నరాలని డైరెక్ట్ మెదడుకి కనెక్ట్ అయిపోతే ఒకే దగ్గర ఇంత గుచ్చవుతుంది మనకు. అలా కాకుండా శరీరం ఏం చేసింది, దానికి మెయిన్ లైన్ పెట్టి ప్రతి మెయిన్ లైన్కి ఒక జంక్షన్ బాక్స్ పెట్టింది. ఎట్లయితే మనం స్విచ్ ఆఫ్ చేస్తాం చూసారా, అలా అన్నట్టు. దాన్ని మనం వర్టిబ్రా అంటున్నాం. వర్టిబ్రాకి దానికి మధ్యలో కనెక్షన్ ఇస్తుంది అన్నట్టు. అలా ఒక్కొక్క వైర్ అన్నట్టు. ఉదాహరణకు వీప్ అనుకోండి. వీపు అంటే ఇక్కడ ఏమొస్తుంది, సర్వైకల్, థోరెక్స్, లంబర్ సెక్షన్, సాక్రమ్ అండ్ టేల్ బోన్. ఇలా శరీరంని ఇన్ని విధాలుగా స్పైన్ ని మనం డివైడ్ చేస్తాం. పైన స్కాల్ప్ వస్తుంది, స్కల్, దానికి కనెక్ట్ అవుతూ సర్వైకల్ అంటే మెడ, దానికి కనెక్ట్ అవుతూ వీపు, థోరెక్స్, దానికి కనెక్ట్ అవుతూ ఈ అప్పర్ బాడీని మొత్తము మోసేది లంబర్ సెక్షన్. అంటే ఆ ఐదు వెన్నుపూసల మీద ఈ శరీరం మొత్తం నిలబడి ఉంది అన్నట్టు. అంటే దీన్ని మినిమం బ్యాలెన్స్ చేయాలి మనం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఆ 5 వెన్నుపూసలు, ఆ వెన్నుపూసలకు కనెక్ట్ అవుతూ హిప్ జాయింట్స్, సాక్రము, టేల్ బోను ఇదన్నట్టు. అంటే శరీరంలో చూస్తే ఏమున్నాయండి, మొత్తం చూస్తే 4 నుంచి 5 పార్ట్స్గా మనం డివైడ్ చేసాము. అయితే ప్రతి పార్ట్కి జంక్షన్ బాక్స్గా మనం ఒక్కొక్క వర్టిబ్రాని పెట్టాము. అయితే థోరెక్స్ లోపల 1 to 15 ఉంటాయి. 1 to 15 ఉన్నాయనుకున్నాం మనం. దాని లోపల ఇప్పుడు ఉదాహరణకు థోరెక్స్ 4, 5, 6 ఏం చేస్తుంది, ఇది ఊపిరితిత్తులతో జాయింట్ ఉంటుంది. ఇంకా మీరు కిందికి వచ్చేసారనుకోండి, 8, 9, 10 ఇవేవైతే ఉన్నాయో ఇవి జీర్ణాశయానికి వీటికి కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ కిందికి ఎట్లా వెళ్తారో లంబర్ సెక్షన్కి మీరు కిందికి వచ్చేసారనుకోండి, మోషన్కి, జీర్ణాశయానికి సంబంధించేసిన కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ లంబర్ సెక్షన్ లోపల కొన్ని భాగాలకు మీరు కనెక్షన్ చూసుకున్నారనుకోండి, గుప్తాంగాలు మరియు మీ యొక్క గర్భాశయానికి సంబంధించేసిన వెయిన్స్ అనేటివి, నరాలు అనేటివి కనెక్ట్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ న్యూరలాజికల్ నాడులు మరియు రక్తనాళాలు ఇవి 2 వేరు. నాడులు ఏం చేస్తాయి అంటే బాడీలో ఉన్న సమాచారాన్ని అందిస్తాయి. వెయిన్స్ ఏం చేస్తాయి, రక్తనాళాలు శరీరం లోపల అన్ని భాగాలకు రక్తాన్ని పంపించడానికి ఇవి ప్రయత్నం చేస్తాయి అన్నట్టు. సరే, ఈ తేడా మీకు తెలిస్తే ప్రేక్షకులకు అర్థమవుతుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, శరీరం లోపల ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆ యొక్క వర్టిబ్రాని కరెక్ట్ గా నొక్కి దాన్ని కరెక్ట్ స్థితికి తీసుకొచ్చామనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు, ఆ పని చేసేటప్పుడు
ఇక్కడ దాని యొక్క స్థితి చేంజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ మీకు ట్రీట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. ఉదాహరణకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం ముఖ్యంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాభి స్థానం జరిగిపోవడం. మరి నాభి స్థానంకి మళ్ళీ జీర్ణాశయానికి కనెక్షన్ ఎక్కడ ఉంది అని అంటే లంబర్ సెక్షన్, నడుము మరియు వీపు, వీటికి సంబంధించిన నరాలు ఒకదానికొకటి కనెక్ట్ ఉంటాయి. ఎప్పుడైతే నాభి స్థానం బ్యాలెన్స్ తప్పిపోతుందో అప్పుడు ఆటోమేటిక్లీ మీకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే కాన్స్టిపేషన్ స్టార్ట్ కావడానికి ముఖ్యంగా ఎట్లా, నాభి స్థానం పైకి జరిగింది అనుకోండి, అప్పుడు మీ మోషన్ ఆగిపోతుంది. మోషన్ ఆగిపోతే ఏమవుతుంది, మీకు అగ్ని కరెక్ట్ ప్రబలించిన, అగ్ని అంటే యాసిడ్స్ కరెక్ట్గా వచ్చేసిన, అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ యాసిడ్ తయారైపోతుంది, డైజెషన్ అవుతలేదు కదా ఇక్కడ. అంటే తిన్న పదార్థాన్ని మీరు సమయానికి ఇస్తలేరు. అలాంటప్పుడు ఏం చేస్తాము, నాభి స్థానాన్ని మాన్యువల్లీ సెట్ చేస్తాం, శరీరాన్ని మాన్యువల్లీ సెట్ చేస్తాం. కాళ్ళ వేలు లాగి సరైన పెల్విక్ని సరైన స్థితిలో కూర్చోబెట్టి ఆ బొటన వేలికి నల్లదారం కట్టిస్తాము. దాంతో ఏమవుతుంది, నాభి స్థానం కరెక్ట్ కూర్చోండి, తర్వాత దాని జీర్ణ స్థితి యొక్క స్థితి కరెక్ట్ స్థితిలో వస్తుంది. తర్వాత ఏం చేస్తాము, ఈ యొక్క వెన్ను పూసల్ని తన స్థితిలో తను రావడానికి మేము క్రంచెస్ ఇస్తాం, పాపప్స్. ఆ పాపప్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సరైన స్థితికి రావడం వల్ల కడుపు నొప్పి, కాన్స్టిపేషన్ రావడము, ఇలా జీర్ణ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి మీరు రిలాక్స్ అయిపోతారు. అయితే ఇక్కడ మనం చేస్తుంది ఏంటిది మెయిన్గా అంటే లంబర్ సెక్షన్ని, నడుము సెక్షన్ని మనం సెట్ చేసేస్తే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మనము బయటపడచ్చు. అంటే ఒక సెషన్ తో పూర్తవుతుందంటారా దీనికి? అయితే ఇక్కడ అలైన్మెంట్ చేస్తూ కాన్స్టిపేషన్ ని మనం సెట్ చేయొచ్చు. దాంతోపాటు ఏం చేయాలి అని అంటే ప్రేగుల్లో లాంగ్ టర్మ్ గా మలం అనేది జమ అయిపోయి ఉంటుంది. అయితే ఈ గోడల్లో పేరుకుపోయిన మలాన్ని క్లీన్ చేయడానికి త్రిపుల చూర్ణం లాంటి మందులు ఇస్తాం అన్నట్టు. ఇవి ఏమిటిదంటే మృదు రేచకాలు అని అంటారు, అంటే మృదువుగా కడుపుని క్లీన్ చేసేటి అన్నట్టు. లేకపోతే ఏం చేస్తాం, బలవంతంగా ఎనిమల్ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. అంటే మన యొక్క ముడ్డి భాగం లోపల ఏనెక్స్ నుంచి పైప్ పెట్టి దాని లోపల వాటర్ని కానీ ఏదైనా వేరే నూనెల్ని కానీ వదిలి మోషన్స్ పెట్టిస్తారు అన్నట్టు బలవంతంగా, ఆర్టిఫిషియల్ గా. అలా చేసుకోకుండా మృదు విరోచనాలు ఎలా ఇస్తాము, నైట్లో పండుకునే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక 2 స్పూన్స్ త్రిపుల చూర్ణము, అంటే పంచగవ్య త్రిపుల చూర్ణం ఇస్తాము గోరువెచ్చని నీళ్ళలో. మళ్ళీ ప్రొద్దున లేవగానే 3:30-4కి మళ్ళీ ఇస్తాము. దీంతో ఏమవుతుంది, కడుపు మీకు టోటల్లీ క్లీన్ అయిపోతుంది. దీంతో మీ కాన్స్టిపేషన్ సమస్య తీరిపోతుంది. అయితే కాన్స్టిపేషన్ మీద మీరు ఇంత ఫోకస్ ఎందుకు చేస్తున్నారని మనకు ఒక ప్రశ్న వస్తుంది. అయితే దానికి మనం ఏం చెప్తాము అని అంటే, ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం విపరీతంగా ఉంటుందో వాళ్ళకి నడుము నొప్పులు వస్తాయి. కాన్స్టిపేషన్ అంత ఇది ఉంటుంది. కొంతమంది 6 తర్వాత మోషన్ పోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితంలో మోషన్ క్లియర్ కావాలి. ఒకవేళ క్లియర్ అయిపోయిందంటే వాళ్ళ అదృష్టమే తప్పించి అది కరెక్ట్ కాదు. అంటే సాయంత్రం 6 తర్వాత, మార్నింగ్ 6 తర్వాత. అయితే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి అంటే 4 o'clock లేచి 6 లోపల మోషన్ క్లియర్ అయిపోవాలి. దాని సమయం అదే. సూర్యుడు వచ్చిండు అనేసి అంటే మోషన్ రాదు, ఆగిపోతుంది. అక్కడ మనం తినాలి, తింటే అక్కడ డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది 6 తర్వాత. అంటే సూర్యుడు వచ్చిన తర్వాత డైజెషన్ స్టార్ట్ అవుతుంది, సూర్యుడు రాకముందు మోషన్ క్లియర్ చేసుకోవాలి. ఇది శరీరం అడిగేది. అంటే శరీరం మనకి ఏం అడుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలవాలి. ఇలా తెలవడం వల్ల ఏమవుతుంది, మనకు శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. సో అంటే ఇదంతా అంటే సెషన్స్ ఏమైనా పడతాయా అని చెప్పేసి అడిగాను. అంటే అయితే చాలా మందికి అయితే ఒక ఫస్ట్ నుంచి ఒక సెట్టింగ్ లో సెట్ అయిపోతుంది. ఇక వాది లాంగ్ టర్మ్ లోపల కడుపు విపరీతంగా పెద్దగా ఉండి తీవ్రత అంటే ఉదాహరణకు వీళ్ళు ఓవర్ వెయిట్ గా ఉంటారు చాలా మంది. ఆ ఓవర్ వెయిట్ గా ఉండేసేసి గ్యాస్ విపరీతంగా ఉండేసేసి బండలాగుంటుంది ఒత్తితే, అలాంటి వాళ్ళకి నాభిస్థానం సెట్ చేసి వాళ్ళకు ఒక 100 రోజులు పడుతుంది. 100 రోజులు. ఎందుకంటే వీరు ఏం చేస్తారంటే దాన్ని 5-10 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తారన్నట కడుపుని. ఏంటిది, అడ్డమైన జంక్ ఫుడ్లు తినుకుంటూ సరైన సమయానికి నిద్రపోకుండా శరీరానికి విపరీతంగా ఇబ్బంది పెట్టుకొని చేసుకున్న సమస్య వల్ల వచ్చిన సమస్య ఇది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తాత్కాలికంగా సమయము సేవ్ చేసుకోవడానికి బయట పదార్థాలు తింటారు, కానీ లాంగ్ టర్మ్ లోపల మళ్ళీ మనం దీన్ని సెట్ చేసుకోవడానికి మళ్ళీ సమయం ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు తెలియదు. అయితే ఎప్పటికప్పుడు కడుపుని మీరు మంత్లీ వన్స్
సెల్ఫ్గా క్లీన్ చేయించుకోవడము, త్రిపుల చూర్ణం తీసుకోవడము, లేకపోతే వేడి నీళ్ళలో నెయ్యి తీసుకోవడం ఇలాంటివి మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్లీ మీకు కడుపు అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు కడుపు అనేది క్లీన్ చేసుకోవచ్చు. అయితే మన ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటి అంటే, విపరీతంగా కడుపు నొప్పి ఉన్నదనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, పొద్దున మోషన్ వస్తలేదు, రాత్రిపూట త్రిపుల చూర్ణం 2 చెంచాలు, తర్వాత చేసి మార్నింగ్ 3:30-4 గంటలకు వేసి మళ్ళీ తీసుకున్నారనుకోండి, 6 లోపల మోషన్ క్లియర్ అయిపోతుంది. ఇలా మీరు రెగ్యులర్గా 15 to 20 డేస్ చేసి మళ్ళీ ఒక 5 రోజులు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల క్లీన్ అయిపోతుంది. దీనికి రిజల్ట్ ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే మాలాంటి నావి వైద్యులు ఎవరైతే ఉన్నామో, పంచగవ్య చికిత్స ఉంది, ఇప్పుడు మాది 2 బ్రాంచ్లు ఉన్నాయి, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు. ఇది